కాన్ఫరెన్స్ 2 రోజుల క్రితం జరిగిన వామన్ రావు ఘటన తర్వాత ఇది జరుగుతుంది కాబట్టి నేను ఒక న్యాయవాదిగా సుప్రీంకోర్టు అడ్వకేట్గా నేను కూడా కోర్టులలోనే వాదించుకుంటూ ఉండగలుగుతుంది. ఒక పబ్లిక్ లాయర్గా పబ్లిక్ ఇష్యూస్ తీసుకొని పబ్లిక్లో వచ్చాను. సో నేను కూడా సుప్రీంకోర్టు లాయర్ కావచ్చు, హైకోర్టు లాయర్ కావచ్చు, ఈరోజు ఈ మాట్లాడుతున్నానంటే ఒక పబ్లిక్ లాయర్గా మాట్లాడుతున్నాను. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీడియా ద్వారా మేము గవర్నమెంట్కి ఏం హెచ్చరిస్తున్నామంటే, ఒక పబ్లిక్ లాయర్కి ఏ విధంగా అయితే సీనియర్ సిటిజన్స్కి మీరు ప్రొటెక్షన్ కలిగిస్తారో, పోలీస్ స్టేషన్లలో అటాచ్ చేస్తారో, వారంకోసారి 10 రోజులకోసారి అరుచుకొని రమ్మంటారో, అదేవిధంగా ఏ న్యాయవాది నన్ను కూడా కలుపుకొని అంటున్నాను, నాకు కూడా ఈరోజు హైదరాబాద్ చుట్టూ కబ్జాదారుల కిలా పోట్లాడుతున్నామంటే నాకు కూడా ప్రొటెక్షన్ కలిగించే బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. ఈ సభ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్తున్నాను. ప్రతి ఒక్క పబ్లిక్ లాయర్ మేము ఫీజులు తీసుకొని కోర్టులలో వాదించేది ఒకటి, ప్రజా సమస్యలు తీసుకొని ప్రజల ముందుకు వచ్చినప్పుడు పోలీస్ మాకు ఎందుకు రక్షణ కలిగించదు? అందుకొరికే ఏ విధంగా సీనియర్ సిటిజన్స్కి రక్షణ కలిగిస్తుందో అదేవిధంగా పబ్లిక్ లాయర్స్కి, పబ్లిక్ లిటిగేషన్ కొట్లాడే లాయర్లకు, పబ్లిక్ కాజ్ లాయర్లకు కూడా ప్రొటెక్షన్ కలిగించే బాధ్యత ప్రభుత్వం ఉందని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నేను గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాను. ఇకపోతే ధర్నీని మించిన ఇన్నయ్య అన్నట్టు ధర్నీని మించిన పోర్టల్ లేదు. ధర్నీ పర్ఫెక్ట్ మోడల్. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఈజ్ ఇన్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది. నిజమే, ధర్నీ ఎవరికి? బిజినెస్ చేసే వ్యక్తికి కొన్ని ఫెసిలిటీస్ కలిగిస్తుంది. ఈజ్ ఇన్ డూయింగ్ బిజినెస్కి అప్పటిదప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది, అప్పటిదప్పుడు మ్యూటేషన్ అవుతుంది. ఓకే, ఫ్యూచర్లో చాలా మంది అడుగుతారు, ధర్నీలో లేని అంశం ఏంది? ధర్నీలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, మ్యాప్ ఒకటి లేదు, ఆ మ్యాప్ కూడా పెడతా, నీ పట్టిదారు పాస్బుక్లోనే మ్యాప్ కూడా కాగితం పెడతా. మ్యాప్ ఏం మ్యాప్? దాని గురించి నేను 2 నిమిషాల తర్వాత చెప్తా. కానీ నేను అంటున్నది ఏంటంటే, ఇది పర్ఫెక్ట్ మోడలే అనుకుందాం. ఫ్యూచర్ కొరకు బిజినెస్ చేయడానికి పర్ఫెక్ట్ మోడల్ అనుకుందాం. నీ పర్ఫెక్ట్ మోడలా కాదా దాని కాదు, నాకు ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఇష్యూ. నాకు ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఈ మోడల్ మీరు డిజిటైజ్ చేసిన రికార్డ్స్ ఆ ధర్నీలో ఉంటాయి. ఆ ధర్నీ రికార్డ్ కరప్ట్ అంటున్నాం మేము. ధర్నీలో ఉన్న మీకు ఒక సర్వే నంబర్ ఉంటే ఆ సర్వే నంబర్ ఆ భూమి లొకేషన్కి కోయిన్సైడ్ అవుతలేదు. మీ ధర్నీది ఏనాడైతే ధర్నీ పోర్టల్ రికార్డ్ క్లీన్ అవుతుందో, ఆ రికార్డ్ ఆధారంగా నేను భూమి కొంటే నాకు టైటిల్ గ్యారంటీ ఇస్తారో అది నేను కోరుతున్నది. ఒక ఖరీదారుగా నేను అడుగుతున్నది ఏంటంటే, నాకు మీ డిజిటైజేషన్ చేసినరా, కంప్యూటరైజేషన్ చేసినరా, అప్గ్రేడైజేషన్ చేసినరా, సర్వే చేసినరా, దాంట్లో నాకు సంబంధం లేదు. నేను భూమి కొనుగోలు చేసేటప్పుడు నేను రికార్డ్ కన్సల్ట్ చేస్తే ఆ రికార్డ్ క్లీన్ ఉండాలి. ఈ భూమి ఈ సర్వే నంబర్లో ఉన్నది అని నాకు తెలవాలి మ్యాప్ మీద. దాని తర్వాత ఆ ఎంట్రీ ఏదైతే రెవెన్యూ ఎంట్రీ చేస్తారో దాన్ని లాక్ చేయాలి. సో ఇవన్నిటి కొరకు నాకు క్లీన్ రికార్డ్ ఇవ్వడానికి, రెండవది దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, ఇవన్నిటికి కూడా సర్వే అవసరం. నా భూమి 1 ఎకరా ఒక సర్వే నెంబర్ ఉంటుంది. 100 సంవత్సరాల నుంచి ఆ 1 ఎకరా నా కబ్జాలో ఉన్నది. కానీ అదే సర్వే నెంబర్లో ఉన్నదని ఏం గ్యారంటీ లేదు. హద్దులు మారిండవచ్చు ఈ 100 సంవత్సరాలలో. సో ఇది రికన్సిలియేషన్, పట్టా, పొసెషను, ల్యాండ్ రికార్డు, ఈ 3 రికన్సైల్ చేయడానికి సర్వే అవసరము. కోనే రంగారావు రిపోర్ట్ ఏమన్నది, ఇప్పుడు మేము సర్వే చేసుకుంటూ కూర్చుంటే 10 సంవత్సరాలు పడుతుంది కాబట్టి మేము సర్వే ఇప్పుడు చేయడం లేదని అన్నారు. మొన్న జరిపిన మన సభలో ఏమన్నామంటే, డ్రోన్ టెక్నాలజీ ద్వారా మనం 3-4 నెలల్లో ఈ సర్వే చేయగలుగుతామని అన్నాం. కానీ ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ముందు పెడుతున్నది ఏంటంటే, మా సెమినార్ వర్క్షాప్ అయితే పెట్టినామో డ్రోన్ మీద, దాంట్లో తేలింది ఏంటంటే 3 కూడా సమగ్రంగా ఒకటేసారి చేయవచ్చు అని తేలింది. ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, మా ఊళ్ళు పోతారు, ల్యాండ్ జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి వస్తారు. 1 ఎకరా భూమి ఉంటుంది, దానికి 4 మూలలల్లో 4 కోఆర్డినేట్స్ ఇస్తారు మీరు. కానీ మన వర్క్షాప్ ద్వారా తేలింది ఏంటంటే, జియో కోఆర్డినేట్స్ కానీ, జిపిఎస్ కానీ, లేక ఇప్పుడు వాడుతున్న పదం ఏంది, జిడిపిఎస్, డిఫరెన్షియల్ జియోపొజిషనింగ్ సిస్టమ్ అంటున్నాడు. ఇది ఇంత మొదలు 2010లో హైదరాబాద్లో చుట్టుపక్కల భూములన్నింటి కూడా సర్వే జరిగింది అని అంటున్నారు. మరి 2010లోనే సర్వే జరిగి ఏ భూమి ఎక్కడ ఉన్నదంటే ఇన్ని కబ్జాలు ఎట్లా అయినాయి 2010 తర్వాత? అన్ని కబ్జాలు 2010 తర్వాతనే కదా. మరి
2010 సర్వే ఏం జరిగింది? డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేసిన సర్వే ఎక్కడ పోయింది? ఇంకొకటి, ప్రజలు కోరుతున్నది రెండు క్లీన్ రికార్డ్. ఆ క్లీన్ రికార్డ్ కొరకు సర్వే అవసరము. దాని తర్వాత ఈ సర్వే కొరకు డ్రోన్ టెక్నాలజీ వాడుకోండి. మేము ఎవరం కాదు, స్పెషలిస్టులం కాదు సజెస్ట్ చేయడానికి, కానీ మా వర్క్షాప్లో తేలింది ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ, జీపీఎస్ అండ్ ఏదైతే ఊర్లలో వాడే చైన్ మెథడాలజీ ఉందో మూడుని సమగ్రంగా మనం కొన్ని టెరైన్ల డ్రోన్ పని చేయకపోవచ్చు, కొన్ని టెరైన్ల జీపీఎస్ పని చేయకపోవచ్చు, అక్కడ చైన్ టెక్నాలజీ ఏదన్నా వాడండి. కానీ గవర్నమెంట్ అడాకిజం, ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యను పరిష్కరించడానికి ఆ రోజు ఏది దోస్తే అది చెప్పడం. అరే నువ్వు సర్వే చేసినావు నాయన, సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ అమెండ్ చేసినావా? 1923 సర్వే యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారము మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చేయలేరు. తొందరపాటు ఎందుకు? పబ్లిక్ ని కన్సల్ట్ చేస్తలేరు. మీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కమ్యూనిటీ డ్రివెన్ కాదు, పీపుల్ ఓరియంటెడ్ కాదు. మీరు సర్వే చేయాలనుకుంటే 1923 సర్వే నీకు ఎట్లా తోడ్పడుతుంది? అప్పుడు డ్రోన్ లేదు, జీపీఎస్ లేదు, జీడిపిఎస్ లేదు. ఈరోజు ముఖ్యమంత్రి ఒక సర్వేయర్ జనరల్ మాత్రమే మాట్లాడుతున్నాడు. యు ఆర్ నాట్ ద సర్వేయర్ జనరల్, యు ఆర్ చీఫ్ మినిస్టర్. మేక్ యూజ్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీ అని మేము అంటున్నాం. ఏ టెక్నాలజీ వాడితే ఏమున్నది? నువ్వు సర్వే యాక్ట్ ముట్టకుండా ఇది ఇంకో మాట ఈరోజు పేపర్లలో వచ్చింది ఏంటంటే వేరే రాష్ట్రాలలో ఏం జరుగుతున్నదో అది కూడా మేము పరీక్షిస్తున్నాం అన్నారు. అందులో ముఖ్యంగా పేరు వచ్చింది ఒడిస్సా, బీహార్లో సర్వే జరిగింది. ఎప్పుడు? సర్వే యాక్ట్ అమెండ్ అయిన తర్వాత. ఒరిస్సాలో సర్వే జరిగింది ఎప్పుడు? సర్వే యాక్ట్ అమెండ్ అయిన తర్వాత. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ అమెండ్ అయిందా? అది ఆ యాక్ట్ అమెండ్ చేయకుండా ఇవన్నీ చేయగలుగుతామా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఉదాహరణ ఇస్తా. గవర్నమెంట్ భూములను పోటీ చేస్తారు, ప్రైవేట్ భూములు పోటీ చేయడానికి వీలు కాదు సర్వే అండ్ సెటిల్మెంట్ యాక్ట్ కింద, ఇది ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ కింద. మరి ఈరోజు నువ్వేమంటున్నావు? రేపటి నాడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ ప్రాబ్లమ్స్లో నువ్వు చెప్తున్నది ఏంది? ఒకటి ఇంటర్ఫేస్, గవర్నమెంట్ రెవెన్యూ ఫారెస్ట్ మధ్యన ఉన్న తగాదాలు, బార్డర్ డిస్ప్యూట్ సాల్వ్ అవుతాయి అన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ప్రైవేట్ పార్టీస్ మధ్యన ఏదైనా సమస్యలు ఉంటే సాల్వ్ అవుతాయి అన్నారు. సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ప్రకారము ప్రైవేట్ భూములు పోటీ కావు. అది నువ్వు అమెండ్ చేయండి. ప్రైవేట్ భూముల జోలికి ఎట్లా పోతున్నారు మీరు? సో నేను అనేది ఏంటంటే ఏదైనా చేయాలనుకుంటే మొత్తం ప్రిపరేషన్ తోటి పోవాలి. సర్వే చేయాలనుకుంటే సర్వే యాక్ట్ అమెండ్ చేయాలి. అదేవిధంగా మాటికి ఆయన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఆయన స్టేట్మెంట్లు ఏమని వస్తుంది? కొత్త రెవెన్యూ యాక్ట్. ఎక్కడ కొత్త రెవెన్యూ యాక్ట్? 127 ల్యాండ్ రిలేటెడ్ యాక్ట్స్ ఉన్నాయి. నువ్వు మార్చింది ఆర్ఓఆర్ యాక్ట్, కొత్త యాక్టు, పట్టేదారు పాస్బుక్ యాక్టు. ఆ 127 చట్టాలలో ఒక చట్టం. కొత్త రెవెన్యూ యాక్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నువ్వు ఒకవేళ కొత్త రెవెన్యూ యాక్ట్ చేస్తే అందరికి సంతోషమే. ఎందుకంటే 126 చట్టాలు పక్కకు పెట్టి సమగ్రంగా ఒక కాంప్రిహెన్సివ్ కోడ్, రెవెన్యూ కోడ్ కూడా అంటలేము, మేము కూడా అదే అంటున్నాం. ఇది రెవెన్యూ కోడ్ కాదు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కోడో ల్యాండ్ మేనేజ్మెంట్ కోడో ఏదో పెట్టాలి. రెవెన్యూ కలెక్షన్ లేనప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఒక ల్యాండ్ యూజ్ పాలసీ అనేది ఉండాలి. ప్రజలు కోరుతున్నది క్లీన్ రికార్డ్. ఆ రికార్డ్కి సెక్యూరిటీ ఉండాలి, టైటిల్ గ్యారంటీ ఉండాలి. మాటికి నేను ఈరోజు పేపర్లో ఏమొచ్చింది? ఆంధ్రప్రదేశ్లో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వే జరుగుతున్నది, డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు. సర్వే ఆఫ్ ఇండియా తోటి వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చి వాళ్ళు సర్వే చేసుకుంటున్నారు. తొందరపడతలేరు వాళ్ళు. 3 నెలల్లో అవుతుందా, 4 నెలల్లో అవుతుందా, సంవత్సరం పాటు అవుతుందా, కానీ అవుతున్నది. ఎందుకు సర్వే చేస్తున్నారు ఆంధ్రాలో? ఎందుకంటే వాళ్ళ టైటిల్ గ్యారంటీ యాక్ట్ ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉంది సంతకానికి. ఏనాడైతే సర్వే జరిగి రికార్డ్ క్లీన్ చేసుకుంటారో అందులో ఏమైనా అవకతవకలు ఉంటే ఎండ్ల రికార్డుల గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, దాని నష్టపరిహారం మేము పెట్టిస్తాం. ఏదైనా రెవెన్యూ ఎంట్రీ తప్పు ఉంటే అని. ఇక్కడ మన రికార్డు ఏదైతే ల్యాండ్ రికార్డ్ సర్వే చేసినారో అది క్లీన్ చేయకుండా డిజిటైజ్ చేసినారు. ఈరోజు ఓ మంచి అవకాశం ఇది, ఏది మూడుని రికన్సైల్ చేయడానికి. ఇది పొజిషన్ కానీ, మన రెవెన్యూ రికార్డ్ కానీ, పొజిషన్, ఏ సర్వే నెంబర్, లొకేషన్. అయితే టైటిల్ గ్యారంటీ డైరెక్షన్లో పోవడం లేదు. మనము ఎటువంటి హామీ లేదు ముఖ్యమంత్రి దగ్గర నుంచి. మేము ఇది క్లీన్ చేస్తున్నది సర్వే చేస్తాం నిజమే. సర్వే ఎందుకు? మీ రికార్డ్ క్లీన్ చేసుకోవడానికి. రికార్డ్ క్లీన్ అయిన తర్వాత మాకు కావాల్సింది టైటిల్ గ్యారంటీ. ఇది ఒక మేజర్ అంశం. ఇది
మన ఇది మా డిమాండ్స్లలో భూ పరిరక్షణ సమితి క్లీన్ రికార్డ్ అండ్ సెక్యూరిటీ ఉండాలి, ఆ టైటిల్ గ్యారంటీ ఉండాలి. ఇది మెయిన్ ముఖ్యమైన అంశం. సర్వే చేయడానికి టెండర్ ఇస్తున్నాను. టెండర్ల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటిది అంటే ఒకేసారి చేస్తున్న టెండర్లు ఇప్పుడు టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇది 2014 మేనిఫెస్టో 2014లో ఏమన్నారు, మేము అధికారంలోకి రాగానే సర్వే చేపిస్తామన్నారు. అధికారంలోకి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, అప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉండేది. వాళ్ళు ఏమన్నారు, ల్యాండ్ యూజ్ పాలసీ తయారు చేయడానికి మాకు సర్వే అవసరము, ఒక సర్వే చేయించండి అంటే 534 కోట్లు మాకు అవసరం ఉంటుంది సర్వే చేయడానికని తెలంగాణ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఫిగర్ ఇచ్చింది. 534 crores అవుతుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ 80 కోట్లు ఇచ్చింది సర్వే కొరకు. అది ఎక్కడ ఉపయోగించిండ్రో పబ్లిక్ ముందు పెట్టండి. 80 కోట్లు సర్వే కొరకు ఇచ్చిండ్రు. మీరు అడిగింది 534 కోట్లు, దాంట్లో 80 కోట్లు వచ్చింది. మీరు దాన్ని ఆడిట్ చూపించండి ఎక్కడ ఖర్చు పెట్టింది సర్వే మీద. ప్రతి ఒక్కసారి ఒక సమస్యలు వేసి కూర్చున్నప్పుడు కొత్త మొదలు పెట్టడం. అన్ని సమగ్రంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ యూజ్ పాలసీ ఎందుకు ఉండదు, అన్ని ల్యాండ్కి సంబంధించిన చట్టాలు ఒక దగ్గర తీసుకొచ్చి ఒక కోడ్ ఎందుకు తీసుకురారు. ఒకవేళ తెచ్చిన తర్వాత మీరు అన్ని సర్వే చేయాలనుకుంటే మొదలే తయారు కాండి, సర్వే యాక్ట్ అమెండ్ చేసుకోండి, ఎటువంటి ఇబ్బందులు కలగద్దు. అండ్ ఈ ఉత్త సర్వే కాదు, ఇది లిటిగేషన్తో కూడినే. వీళ్ళు ఏమంటున్నారు, మేము బౌండరీస్ని సెట్ చేస్తామన్నారు. అది అన్ని తగాదులు బౌండరీకి సంబంధించినయే. ఎక్కడైతే బౌండరీ డిస్ప్యూట్ ఉన్నదో అక్కడ లీగల్ లిటిగేషన్ కూడా ఉన్నది. అందుకొరకే మీ లీగల్ మిషనరీ కూడా దాంతోపాటు ముందుకు పోవాలి. ఇదొక ఆర్మీ అనుకోవాలి. ఓ ఇన్ఫెంట్రీ ఉంటుంది, ఒక క్యావెలరీ ఉంటుంది, ఇంకేం ఆర్టిలరీ ఉంటుంది, అందరం కలిసిపోవాలి. సర్వే డిపార్ట్మెంట్ మనతో పాటు ఉండాలి, లీగల్ వింగ్ మనతో ఉండాలి. ఇప్పుడు ఏమన్నారు, గత నెలలు ఏమన్నాడు, ఒక్క నెలల ఒక్క ల్యాండ్ లిటిగేషన్ ఉండదు, మేము అన్ని జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ నుంచి జ్యూరిస్డిక్షన్ కలెక్టర్కి ఇస్తున్నాం, నెల లోపల ఇవన్నీ కూడా మీరు డిసైడ్ చేయాలని చేసారు. ఆంధ్రాలో ఈరోజు 23,000 కేసులు ఉన్నాయి, ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ వాళ్ళ కలెక్టర్ల దగ్గర. ఇక్కడ 18,000 ఉండే. ఆ 18,000 కూడా నెల లోపల మీరు డిస్పోజ్ చేయాలంటే వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా డిస్పోజ్ చేశారు. ఎటువంటి డిస్పోజల్ ఇది? 18,000 కేసులల్లా 15,000 కేసులల్లా ఇందులో సివిల్ కోర్టుకి రెఫర్ చేసిండ్రు. అది ఇప్పుడు మెథడాలజీ, ఇప్పటి గవర్నమెంట్ డిస్పోజల్ మెథడాలజీ ఏంటంటే 18,000 కేసెస్లో 15,000 కేసెస్ రెఫర్ టు సివిల్ కోర్ట్. ఇది ఈ నెలలో కూడా చేసిన డిసిషన్. ఇది అన్ని సివిల్ కోర్టుకి రెఫర్ చేయడం. సో ఇది ఇంటిగ్రేటెడ్గా కంబైన్డ్గా అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటేసారి కదిలితే కానీ ఇది అయ్యే పని కాదు. సార్ డ్రోన్లో ఈ కూడా బయటపడతాయా? మరి ఇప్పుడు మనకు కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏలు వేసుకొని లేకపోతే ఏదో పత్రాలు క్రియేట్ చేసుకొని అవి కూడా బయటపడే సర్వేకి డ్రోన్ తోడ్పడుతుంది. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు డ్రోన్ పేరు తీసుకోలేదు, పేపర్లు రాసినాయి. చీఫ్ మినిస్టర్ అంటున్నది ఏంటంటే డీజీపీఎస్ఏ అంటున్నాడు. జీపీఎస్ ఇది సరిపోతాయి అంటున్నాడు. ఎందుకంటే చౌక ధరల్లో మనం చేసుకోవచ్చు అని అంటున్నాడు ఆయన. కానీ చేసేదంతా పక్కా చేయరాదు. మీరు ఏ టెక్నాలజీ కూడా అవుట్డేటెడ్ కాదు, ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది. చైన్ మెథడ్ కానీ, జీపీఎస్ కానీ, డీజీపీఎస్ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ అన్నీ ఎందుకొరకు? సర్వే కొరకు. సర్వే తోటి హద్దులు మనకు తెలిసిన తర్వాత అది క్లీన్ చేసిన రికార్డు మనం ధరణిలోకి ఎక్కిస్తే దాని ఆధారంగా కొనుగోలు చేసుకోవచ్చు. ఏది మన దీన్ని క్లీనింగ్ ద రికార్డ్ ఇస్ ఇంపార్టెంట్. అందులో డ్రోన్ తోడ్పడుతుంది. దాని తర్వాత రికార్డ్ క్లీన్ చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా దాన్ని లాక్ చేయవచ్చు. ఈ రోజు ఏమవుతుంది, మా ఊరి ల్యాండ్ రికార్డు మండల ఆఫీస్లో పెట్టారు. మండల ఆఫీసులు ఎందుకు? బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మండల ఆఫీస్లో పెడతావా, నువ్వు స్టేట్ హెడ్ క్వార్టర్లో పెడతావా పెట్టుకో, కానీ నా ఇంట్లో పెట్టుకోవచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఏదైతే క్లీన్ చేసిన తర్వాత ఆ ఎంట్రీని లాక్ చేస్తామో, లాక్ చేస్తే మళ్ళీ ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నప్పుడే దాన్ని ఓపెన్ చేయగలుగుతాం. ఆ ఆథరైజ్డ్ పర్సన్ ఉండకుండా ఒక కమిటీ వేసి, ఎట్లయితే వెనకటికి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఉంటుండేనో మండల్ లెవెల్లో ఒక కమిటీ, అందులో 3 సభ్యులు ఉండి వాళ్ళు ఓపెన్ చేస్తారు, మళ్ళీ లాక్ చేస్తారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఎంట్రీలను లాక్ చేయవచ్చు, ఆ రికార్డ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. డ్రోన్ టెక్నాలజీ ఏమో జీపీఎస్కు తోడ్పడడానికి
మన సర్వే కొరకు తోడ్పడేది డ్రోన్. అంటే జనాలు ఇప్పుడు మీ వైపు ఉన్నారు కదా సార్, మొన్న నుంచి ఒక చర్చ జరుగుతుంది, భూ పరిరక్షణ సమితి హడావిడి చేస్తుందని. ఆయన ప్రెస్ మీట్ కాకుండా డీపీ ద్వారా దానివల్ల ఆయన పథకం దొరతనం బయటపడుతుంది. ఎందుకంటే అక్కడ ఎగ్జాంపుల్ చట్టాలన్నింటినీ ఒక కోరికలు తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్, బీహార్ మొత్తం ల్యాండ్ సర్వే చట్టాన్ని సవరించినాక బీహార్లో, ఒడిస్సాలో అప్పుడు అక్కడ సర్వే చేసింది. ఇక్కడ మీరు చట్టం తీసుకురాలే, కొత్త చట్టం తీసుకురాలే, మీరు ఉత్తరప్రదేశ్ని ఫాలో అవుతలేరు, బీహార్ను ఫాలో అవుతలేరు, ఒడిశాను ఫాలో అవుతలేరు. మరి దేని ఫాలో అవుతున్నారు? మీకు ఎవరో జోకర్ చెప్తే ఫాలో అవుతున్నారు. అంటే మీకు మీ దగ్గర జోకర్లో బ్రోకర్లో ఉండదు, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తలకాయ ఉన్నారా, బద్మాషి ఉన్నారా, బేకూఫ్ ఉన్నారా తెలుసుకోవాలి. బద్మాషిని ఫాలో అవుతున్నావా, బేకూఫ్ని ఫాలో అవుతున్నావా? ఇది గట్టిగా అడగాల్సిన అవసరం పడదు. ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేస్తుందంటే ప్రజలు లేచి కూర్చుంటారు. ఇంత జరిగిన తర్వాత ఈరోజు జనమంతా చీచి తూతు పట్టున్నారు. లాయర్ హత్య జరిగిన తర్వాత పట్టపగలు వందలాది మంది చూస్తుండగా, బస్సులు ఉండగా, న్యాయవాదిని, హైకోర్టు న్యాయవాదిని భయం లేకుండా హత్య చేసిన తర్వాత మొత్తం న్యాయ వ్యవస్థ, చీఫ్ జస్టిస్తో సహా చిన్న లాయర్, కొత్తగా రిజిస్టర్ చేసుకున్న లాయర్ కూడా ప్రభుత్వం మీద నమ్మకం లేదని చెప్తున్నారు, సమాజమే నమ్మకం లేదని చెప్తున్నారు. అట్లాంటప్పుడు సోయి తెచ్చుకోవాలి సర్కార్. సోయి తెచ్చుకోకుండా ఇష్టం ఏదో చెప్పేస్తా, కట్టుకట్టలకి పత్రికలు చెప్తే చూడదు. పత్రికలు వాళ్ళు అడుగుతారు, రేపు గల్లా పట్టుకుని అడుగుతారు. నిన్నటిదాకా నువ్వు ప్రెస్ వాళ్ళు అడిగితే బేకూఫ్ అన్నావు, తలకాయ నువ్వు ఫాల్తుకు వచ్చినావు. ఇప్పుడు అడగరు, నువ్వు ఫాల్తు కానిమంటారు, నువ్వు బేకూఫ్ కానిమంటారు. అందుకనే ముఖ్యమంత్రి సోయి తెచ్చుకొని ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, ప్రజాస్వామికంగా ఉండాలి. ప్రజలను భూ యజమానులందరినీ భాగస్వామ్యం చేయాలి. గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభల్లో నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళందరికీ చూపించాలి ఏ భూములు కబ్జా అయినాయి, చెరువుశిఖం భూములు ఎంత కబ్జా అయినాయి, ఫారెస్ట్ భూములు ఎంత కబ్జా అయినాయి, అదేవిధంగా భూదాన్ భూములు ఎన్ని కబ్జా అయినాయి, వక్ఫ్ భూములు ఎన్ని కబ్జా అయినాయి, దేవాలయాల భూములు ఎన్ని కబ్జా అయినాయి, పేదల భూములు ఎన్ని కబ్జా అయినాయి, అసైన్ భూములు ఎన్ని కబ్జా అయినాయి, ఇవన్నీ కబ్జా అయినాయి. ఎవరు వాళ్ళు, దాన్ని అనుకున్న వాళ్ళు ఎవరు, నారిన వాళ్ళు ఎవరు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎవరు, చిల్లర కళ్యాణ్ ఎవరు, ఎక్కడ ఏమేమి జరిగినాయి, ఇవన్నీ బయట పెట్టారు. అదేవిధంగా తేజరాజు ఏం చేసినాడు, మేఘా కృష్ణారెడ్డి ఏం చేసినాడు, ఇవన్నీ చూపించాలి. చూపించకుండా ప్రజలకు పారదర్శకంగా లేకపోతే మీరే బోర్లు, మీరు నేరస్తులు బోర్లు పెడతారా, మీరే ముఖ్యమంత్రి చేతులు కట్టుకొని మౌనంగా తలంచి ప్రజల ముందు బోర్లు నిల్చుంటాడా, ప్రజల కోర్టులో నిల్చుంటాడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద ఎవ్వరికీ గురి లేదు, నమ్మకం లేదు. మీరు ఏమి చెప్పినా కూడా దుర్గంధమని చెప్పి ప్రజలు ముక్కుపుచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సోయిలు పడాలని తెలంగాణ భూ పరిరక్షణ సమితి గట్టిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అన్నట్టు కోనేరు రంగారావు రిపోర్ట్ల భూమి ఇష్యూస్లో కూడా గ్రామ సభకు రోల్ ఉండాలి అని అన్నారు. ఈరోజు ఒక న్యాయవాదిగా గ్రామ పంచాయత్ యాక్ట్లో గ్రామ సభ అనే పదం ఉన్నది, బయోడైవర్సిటీ యాక్ట్లో గ్రామ సభ అనే పదం ఉన్నది, ఎన్వైరన్మెంట్ యాక్ట్లో గ్రామ సభ అనే పదం ఉన్నది పబ్లిక్ హియరింగ్ కొరకు. అదేవిధంగా ఇంకే చట్టాల గ్రామ సభ, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద కూడా గ్రామ సభ అనేది ఉన్నది. కానీ ఇప్పటివరకు మేము గవర్నమెంట్ చెప్పినాం, కానీ ఒక సివిల్ సొసైటీకి, స్వచ్ఛంద సంస్థలకు, ప్రజలకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పుకుంటున్నది ఏంటంటే, మనము ఈ గ్రామ సభ అనే పదానికి ఒక కొత్త అర్థం ఇచ్చే అవసరం ఉన్నది. కోనేరు రంగారావు రిపోర్ట్లో ఏమన్నారు, 2006లో ఏ అసైన్మెంట్ చేసినా గ్రామ సభలో పెట్టి అసైన్మెంట్ చేయండి, ఏదైనా అసైన్మెంట్ రద్దు చేసి భూములు మళ్ళీ రిజ్యూమ్ చేసేది ఉంటే మళ్ళీ గ్రామ సభలో పెట్టి వాపసు తీసుకోండి అని అంటున్నారు. ఏ విధంగా అయితే ఈరోజు 2 రోజుల క్రితము ఇది కూడా ప్రపంచ 120 పట్టణాలల్లో ఇది ఒకటట, ఏది చెట్ల కొరకు, ట్రీ సిటీ, 120 ట్రీ సిటీస్ ఆఫ్ ద వరల్డ్లో ఇది ఒకటి. మాకు తెలుసు మీరు లేటెస్ట్ అంతటా కూడా లేటెస్ట్ టెక్నాలజీ వాడతారని తెలుసు, కానీ ల్యాండ్ సర్వేలో మీరు ఎక్కడికో సగం దూరం వచ్చి ఆగారు. డ్రోన్ టెక్నాలజీ గురించి మీరు మాట్లాడలేదు, ఓన్లీ జీపీఎస్, డీజీపీఎస్ గురించి మాట్లాడేది. అక్కడ కూడా లేటెస్ట్ టెక్నాలజీ వాడండి. ట్రీ ప్లాంటేషన్ గురించి, హరితహారంలో మీరు జపాన్ నుంచి లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చారు, మియావాకీ సిస్టమ్ అని. ఎక్కడ కూడా లోకల్ ట్రీస్ ఉండాలి అని మియావాకీ సిస్టమ్ మీరు అడాప్ట్ చేశారు. ఈరోజు ఈ దేశంలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ విలేజ్ మన ఆదిలాబాద్కి ఆనుకొని ఉంటుంది, ఆ ఊరి పేరు మెండాలేక, గడ్చిరోలి డిస్ట్రిక్ట్లో. ఇది మొట్టమొదటి గ్రామము. వాళ్ళు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద
వాళ్ళకున్న కస్టమరీ రైట్స్ ఫారెస్ట్ రైట్స్ కింద యాక్ట్ అప్లై చేస్తే వాళ్ళకు 4500 ఎకరాలు ఆ గ్రామ సభకి ఇచ్చింది. చెప్పుకో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పుకుంటున్నది ఏంటంటే గ్రామ పంచాయతీ వేరు, గ్రామ సభ వేరు. నిజమైన డెమోక్రసీ ఎప్పుడు ఏర్పడుతుందంటే గ్రామ సభ ఏర్పడి ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించిన నిర్ణయం గ్రామ సభలో తీసుకోవాలి, గ్రామ పంచాయతీలో కాదు. మేము గ్రామ పంచాయతీ తప్పట్టలేము. ఆ మెండా లేఖ వాళ్ళు, ఆ గ్రామం వాళ్ళు ఇచ్చిన స్లోగన్ ఏం తెలుసా? ఢిల్లీ మే హమారా సర్కార్, ముంబై మే హమారా సర్కార్, మెండా లేఖా మే హమ్ సర్కార్. ఆ విధంగా డెమోక్రసీకి కరెక్ట్ మీనింగ్ ఇవ్వాలంటే మనం గ్రామ సభని మళ్ళీ రీడిఫైన్ చేసే అవసరం ఉన్నది. ల్యాండ్కి సంబంధించింది కూడా అసైన్మెంటే కానీ రిజంప్షనే కానీ ఎటువంటి భూమికి సంబంధించిన సమస్య ఆ గ్రామ సభలో పెట్టాలి, రెజల్యూషన్లు పాస్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, బీహార్లో సర్వే చేయకముందు సర్వే యాక్ట్ అమెండ్ అయింది. అదేవిధంగా ఈ సర్వే జరిగేటప్పుడే వాళ్ళు ల్యాండ్ ట్రైబ్యునల్ యాక్ట్ తీసుకొచ్చారు, కోర్టులు ఏర్పరిచారు. సుప్రీంకోర్టుకు పోయి ఇటువంటి కోర్టు ఎట్లా పెడతారు, సివిల్ డిస్ప్యూట్ అది రెగ్యులర్ కోర్టులో దానికి పరిష్కారం ఉండాలి అని అంటే కాదు, ఇది వాళ్ళు డిస్పోజల్, ఇది డిస్ప్యూట్ రెజల్యూషన్ మెథడాలజీ, ఇది అక్కడ కూడా చేసుకోవచ్చు, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అన్నారు. ఇక్కడ రేపటి నాడు నువ్వు బౌండరీలు మొత్తం గీసిన తర్వాత, మ్యాపులు రిలీజ్ చేసిన తర్వాత ఏదైనా తగాదా ఉంటే సివిల్ కోర్టు పోయి 10 సంవత్సరాలు ఆగాలనా, లేక స్పెషల్ కోర్టులు ఏర్పరుస్తారా? సర్వే యాక్ట్ అమెండ్ చేయాలి. అదేవిధంగా ల్యాండ్ ట్రైబ్యునల్ యాక్ట్ కూడా ఉండాలి. బీహార్లో ల్యాండ్ ట్రైబ్యునల్ యాక్ట్ పెట్టుకునే ముందుకు పోయింది. మనం గ్రామ సభకు ఒక కొత్త అర్థం వచ్చేటట్టు మనం దాన్ని రీడిఫైన్ చేసే అవసరం ఉంది. పరీక్ష మన పరిరక్షణ కొరకు ఏదైతే చట్టాలు వచ్చినాయో, వాటర్ యాక్ట్ కావచ్చు, ఎయిర్ యాక్ట్ కావచ్చు, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, ఎన్ని చట్టాలు వచ్చినా సిఆర్పిసిలో ఉన్న 133 సెక్షన్ కింద ఎటువంటి చర్యలైతే మనం తీసుకోగలుగుతామో అది అరికట్టడానికి, పొల్యూషన్ అరికట్టడానికి, పబ్లిక్ న్యూసెన్స్ దూరం చేయడానికి, అది ఈ రోజు కూడా మోస్ట్ పవర్ఫుల్ సెక్షన్. సిఆర్పిసిలో ఉన్న 133 సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్న 133 సెక్షన్. ఎన్ని యాక్ట్లు వచ్చినా అది ఇంకా మోస్ట్ పవర్ఫుల్. ఎక్కడైతే ఇన్నాయి అన్నట్టు, ఎక్కడైతే నీళ్ళకి సంబంధించి కానీ భూమికి సంబంధించిన తగాదాలు ఉంటే అది రెవెన్యూ అధికారులు వాళ్ళకి స్వాధీనంలో తీసుకొని 145 సెక్షన్ వహించి, అందరికీ తెలుసు 144 ఏందో తెలుసు, గుంపు కూడా ఎక్కడ అని 144 సెక్షన్. 155 సెక్షన్ ఏంది, 144 సెక్షన్ అది ఎక్కడ కూడా గ్రూప్లో ఉండొద్దు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, పీస్ మెయింటైన్ చేయడానికి. ఏదైనా వివాదం ఉంటే భూమికి కానీ, నీళ్ళకి కానీ, రోడ్డుకు సంబంధించింది కానీ, అక్కడ కలెక్టర్ దాన్ని ఆయన స్వాధీనంలో తీసుకొని ఆయన రిసీవర్గా ఉండి ఆయన అడ్మినిస్టర్ చేస్తూ ఆ తగాద తెంపేవారు. ఇక్కడ పోలీసులు ఈరోజు సేవ చేస్తున్నది గవర్నమెంట్ని, మినిస్టర్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఒక భూమి మన డిస్ప్యూట్ ఉంటే మీకు ఆ భూమికి సంబంధించిన కాయిదాలు ఏమర్థమవుతాయని మీరు పోయి ఒకరి సైడ్ తీసుకుంటున్నారు. సివిల్ డిస్ప్యూట్ ఉంటే మీరు సివిల్ కోర్టుకి రెఫర్ కావాలి, కేసు సివిల్ కోర్టుకి రెఫర్ చేయాలి ఆ కేసు. అదేవిధంగా అంత ఓపిక లేకు కోర్టుకు పోయి అదంతా చేసే ఓపిక లేకుంటే కలెక్టర్ అన్న అందులో జోక్యం కలిగించుకొని ఆయన కంట్రోల్లో తీసుకొని ఆయన రిసీవర్గా ఉండి ఆ ల్యాండ్ అడ్మినిస్టర్ చేయాలి. తగాదా తెంపిన తర్వాత ఎవరిదో వాళ్ళకి ఇచ్చేస్తారు. సో 145 సెక్షన్ అనేది మనం మర్చిపోయినాం. ఏ విధంగా అయితే సెక్షన్ 133 ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ గురించి మర్చిపోయినామో, 144 సెక్షన్ కూడా మనం మర్చిపోయి పోలీసోడు వస్తాడు, అరెస్ట్ చేస్తాడు, మా అటువంటి వకీళ్ళ దగ్గరికి వచ్చి బెయిల్ మూవ్ చేస్తామంటారు. అరే బెయిల్ కాదయా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాడు మీ భూమిలోకి ఎట్లా వచ్చిండు పోలీసుని తీసుకొని, కోర్టుకు పోనుండే కాయిదాలు ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని రానుండే, అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 100 కోట్లు జూనియర్ లాయర్ల ట్రైనింగ్ కొరకని కేటాయించారు, 100 కోట్లు. దాని తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి చిన్న లాయర్కి, అందరికీ జూనియర్ లాయర్స్కి 5,000 రూపాయలు ఇచ్చారు. ఈరోజు ఒక సజెషన్ ముఖ్యమంత్రికి, ఒక పర్మనెంట్, ఏ విధంగా అయితే మేము అనుకున్నాము, ఒక పర్మనెంట్ పీపుల్స్ ట్రైబ్యునల్ అనేది ఉండాలి. ల్యాండ్ అఫేర్స్కి సంబంధించి, భూమికి సంబంధించి ఒక పర్మనెంట్ పీపుల్స్ ట్రైబ్యునల్ అనేది ఉండాలి. మేము వాళ్ళకి సూచిస్తున్నది ఏంటంటే మీ దగ్గర ఒక ల్యాండ్ కమిషన్ అనేది ఉండాలి. ఈ సర్వే కొరకు, ఇవన్నిటి కొరకు ఒక 1000 మంది వకీలను పెట్టుకోండి. మాకు పని లేదు. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత 1000 మంది పారాలీగల్ ఫోర్స్ తయారు చేయండి. మేము ఇంతకు మొదలు ఎన్నో సభలలో ల్యాండ్ ఆర్మీ అన్నాం. నువ్వు ఒక లీగల్ ఆర్మీ తయారు చేసుకో, పారాలీగల్ ఫోర్స్ తయారు చేసుకో, పారామెడికల్ ఫోర్స్ ఉంటుంది, పారామెడికల్ మెడిక్స్ ఉంటారు. అదేవిధంగా ఒక పారాలీగల్ ఫోర్స్ తయారు చేసుకొని రేపు
ఇవన్నీ సర్వే అయిపోయి రికార్డ్ క్లీన్ అయ్యి అన్నీ అయినాక ప్రతి మండల ఆఫీస్లో ఒక లీగల్ అసిస్టెంట్స్ పెట్టుకోండి. ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్ అవుతారో పారాలీగల్ అతను అక్కడే పని చేస్తాడు. వకీళ్ళని ఎందుకు వాడుకుంటలేరు? వకీళ్ళకి పని ఎందుకు కలిగిస్తలేరు? ఆ వకీళ్ళు అదే మండల ఆఫీస్లో లీగల్ అసిస్టెంట్ సెంటర్ అని పెట్టుకొని మీకు ఏదైనా ల్యాండ్ ఇష్యూ ఉంటే ఆయన అసిస్టెంట్ ఇస్తాడు, మీరు జీతాలు ఇవ్వండి. గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ సజెషన్ ఏముండే, వకీళ్ళు డాక్టర్లు లేకుంటే సమాజం నడవది, వీళ్ళిద్దరికి వాళ్ళకు తగిన జీతాలు ఇవ్వండి, ఫ్రీ సర్వీస్ చేయాలి అన్నాడు. ఏ రోగి దగ్గర కానీ క్లయింట్ మోకిల్ దగ్గర కానీ పైసలు కలెక్ట్ చేయకమన్నాడు. వాళ్ళకు ఒక ₹1,00,000 నెలకి ఇచ్చేది ఉంటే ఇవ్వండి, నాకు ₹1,00,000 ఇవ్వనండి నెలకు, నేను అంత వకాలత్ బంద్ చేసి ఫ్రీ సర్వీస్ చేస్తా. ఏం తక్కువ 10 లక్షలు సంపాదించుకునేటువంటి 1 లక్ష కదా అడుగుతున్నది, ఇవ్వండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 9 గంటలు ఫ్రీ సర్వీస్ గవర్నమెంట్ మాకు ఇస్తుంది. అదేవిధంగా అడ్వకేట్ మీరు లీగల్ ప్రొఫెషన్ని బిజినెస్ చేసేసారు, లీగల్ ప్రొఫెషన్ పోయి అది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అయినరు, అక్కడ మెడికల్ ప్రొఫెషన్ పోయి వాళ్ళు కూడా బ్రోకర్లు తయారయ్యారు. డాక్టర్లు కోవిడ్ వ్యాధి ఉండిపోతే అపోలో కానీ యశోదా పోతే 3 లక్షలు. నేను అంటున్నది ఏంటంటే లీగల్ ప్రొఫెషన్ని వాడుకోండి. 100 కోట్లు ఇచ్చిండ్రు ట్రైనింగ్ కొరకని, ఎవరిని ట్రైన్ చేసినారో ట్రైన్ చేసిన వాళ్ళు ఎక్కడ పోయారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ల్యాండ్ కమిషన్ అనేది పెట్టండి, పారాలీగల్ ఫోర్స్ తయారు చేయండి. రేపటి నాడు ఈ ప్రాబ్లమ్స్ లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ పరిష్కారానికి ఈ ఫోర్స్ మళ్ళీ పనికొస్తుంది.